యాపిల్ రిలీజ్ చేసిన మొబైల్స్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. మీరు ఐఫోన్స్ని చెక్ చేస్తే కనుక చిప్ గేట్ అని, బెండ్ గేట్ అని, యాంటీనా గేట్ అని ఇలా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి. అలా వచ్చిన ఆ ప్రాబ్లమ్ని గేట్స్తో రిప్రజెంట్ చేస్తారు. ఈ ఇయర్ రిలీజ్ అయిన ఐఫోన్ 10s, 10x మ్యాక్స్లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ ఏంటో ఈ వీడియోలో మనం చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు టెక్. ఐఫోన్ 10s, ఐఫోన్ 10s మ్యాక్స్లో 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాటిని చార్జ్గేట్ అండ్ బ్యూటీగేట్ అంటారు. ఇప్పుడు మనం వన్ బై వన్ చూద్దాం. ఫస్ట్ వన్ చార్జ్గేట్. నార్మల్గా ఫోన్స్ స్టాండ్ బై మోడ్లో ఉన్నప్పుడు, అంటే స్లీప్ మోడ్లో ఉన్నప్పుడు మీరు ఛార్జర్ కనుక కనెక్ట్ చేస్తే ఛార్జ్ అనేది ఎక్కేది కాదు. మళ్ళీ మీరు ఫోన్ని వేకప్ చేస్తేనే ఛార్జ్ అనేది ఎక్కేది. ఇది అన్ని ఫోన్స్లో కాదు, కొన్ని ఫోన్స్లో మాత్రమే. ఈ ఇష్యూని క్లియర్ చేయడానికి కోసం యాపిల్ iOS 12.1 అప్డేట్ని ఇచ్చింది. ఇంకా రెండోది వచ్చేసరికి బ్యూటీ గేట్. సో ఇది కెమెరా గురించి. ఈ ప్రాబ్లం అన్ని ఫోన్స్లో వచ్చింది. కెమెరా ఆన్ చేసినప్పుడు వెంటనే అది స్కిన్ స్మూతింగ్ ఫిల్టర్ని అప్లై చేస్తున్నట్టు ఉంటుంది. ఫేస్ కెమెరా ముందు పెట్టగానే అది ఆటోమేటిక్గా స్మూత్ చేస్తుంది. ఇంకా క్లియర్గా చెప్పాలంటే నాయిస్ రిడక్షన్, అంటే ఫేస్ మీద ఏమైనా మచ్చలు కానీ చార్లు కానీ ఉంటే ఇది ఆటోమేటిక్గా రెడ్యూస్ చేస్తుంది అనమాట. మ్యాక్సిమం మీకు ఫోటోషాప్ యూజ్ చేయడం వస్తే కనుక మీకు నాయిస్ రిడక్షన్ గురించి తెలుస్తుంది. సో ఇలా ఎందుకు జరుగుతుంది అంటే, ఎందుకంటే ఐఫోన్ 10s మ్యాక్స్లో షట్టర్ చాలా తక్కువ టైం ఓపెన్ అయి ఉంటుంది. సో ఇమేజ్ క్యాప్చర్ మంచిగా జరగటం కోసం కెమెరా ఆటోమేటిక్గా ఐఎస్ఓని ఇంక్రీజ్ చేస్తుంది. సో ఐఎస్ఓని ఇంక్రీజ్ చేయటం అంటే నాయిస్ ఎక్కువగా వస్తుందని అర్థం. సో ఆ నాయిస్ని రిమూవ్ చేయడానికి నాయిస్ రిడక్షన్ని యూజ్ చేస్తున్నారు. సో అందుకే మీకు అది స్మూత్గా కనిపిస్తుంది. అదే కాకుండా ఇలా జరుగుతున్నప్పుడు కాంట్రాస్ట్ కూడా తక్కువగా అవుతుంది. మీకు ఒరిజినల్ పిక్ కావాలంటే మీరు ఐఫోన్ 10s మ్యాక్స్లో ఫోటో తీసి దాన్ని మళ్ళీ కాంట్రాస్ట్ అడ్జస్ట్ చేస్తే మీకు ఒరిజినల్ పిక్ వచ్చినట్టే వస్తుంది. దీనికి కారణం ఏంటంటే స్మార్ట్ హెచ్డిఆర్ ఎఫెక్ట్ ప్లస్ హై డైనమిక్ రేంజ్. ఐఫోన్ 10s మ్యాక్స్లో కెమెరాలో స్మార్ట్ హెచ్డిఆర్ని యూజ్ చేస్తుంది. దీనికోసం కెమెరా షట్టర్ స్పీడ్ని చాలా తక్కువ టైం ఓపెన్ అయి ఉంటుంది. దాంతోపాటుగా కెమెరా ఒకేసారి 4 ఫొటోస్ని తీసి దాన్ని సింగిల్ ఇమేజ్గా మెర్జ్ చేస్తుంది. సో ఇది అంతా కూడా స్మార్ట్ హెచ్డిఆర్ ఫీచర్. ఇలా చేయటం వల్ల హై డైనామిక్ రేంజ్లో వస్తుంది. అంటే బ్యాక్గ్రౌండ్లో షాడోస్ మంచిగా కనిపించటం, జూమ్ చేసినప్పుడు కలర్ కాంట్రాస్ట్ సరిగ్గా ఉండటం లాంటివి మాట. కానీ అందరూ చెప్తున్నట్టుగా ఈ స్మూత్ ఎఫెక్ట్ వల్ల ఒరిజినాలిటీ పోతుంది, ఫేసెస్ అన్నీ డిస్ఫిగర్గా కనిపిస్తున్నాయి అంటున్నారు. కావాలంటే దీన్ని యాపిల్ వాళ్ళు ఓవర్కమ్ చేయొచ్చు. ఎలా అంటే షటర్ని కొంచెం ఎక్కువ టైం ఓపెన్ చేయటం ద్వారా. కానీ ఇలా చేస్తే ఐఫోన్ 10s మ్యాక్స్ యొక్క మెయిన్ ఫీచర్ అయిన హై డైనామిక్ రేంజ్ పోతుంది. అంటే షాడోస్ అవి కరెక్ట్ కలర్లో ఉండవన్నమాట. సో ఇది ప్రాబ్లమో లేకపోతే యాపిల్ న్యూ ఫీచరో నాకు తెలియటం లేదు. మీరు కనుక ఈ కెమెరా మోడ్ని సన్లైట్లో యూజ్ చేస్తే మీకు ఇమేజెస్ కనుక స్మూత్గా వచ్చినట్టు మాత్రం ఏం కనిపించవు. అప్పుడు మాత్రం నీట్గానే వస్తాయి సన్లైట్లో. ఇది ఫ్రెండ్స్ యాపిల్ గేట్స్ గురించి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.